కష్టపడితే 30 ఏళ్ళు మననే దాస్తాయి. వీటి లైఫ్ పీరియడ్ 30 సంవత్సరాలు. 24 ఫీట్ల కోటి మలేషియన్ గ్రీన్ డార్ఫ్, ఎల్లో డార్ఫ్, ఆరెంజ్ డార్ఫ్, డి నాలుగు రకాలతో పాటు రీసెంట్ గా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో రామ్ గంగా అనే వెరైటీని కూడా తెచ్చిన. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ప్రోగ్రెసివ్ ఫార్మర్ పజ్జూర్ అజయ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. మనం ఇక్కడ వీళ్ళు కొబ్బరి తోటలో అరటి పంటని అంతర్సాగు చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ వీడియోలో కొబ్బరి తోట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొబ్బరి సాగు మీకు ఎలా అనిపించింది, సో ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు, ఎట్లాంటి రకాలు వేసుకున్నారు, సో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, వీటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇప్పటివరకు దీన్ని ఎట్లా చేశారు, సో ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అజయ్ కుమార్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి తలవెల్లంబ గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. సో వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. సో ఎన్ని మొక్కలు ఉన్నాయి, సో ఎట్లా నడిపిస్తారు, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని తెలుసుకునే ప్రతి ఒక్కరు అయిపోయిందాం. సో నమస్తే. సో కొబ్బరి తోటలో అంతర పంటగా అరటి సాగు చేస్తున్నారు. అరటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అయిపోయింది. సో కొబ్బరి తోట గురించి మాట్లాడుకుంటే, సో కొబ్బరి ఎందుకు వేయాలనుకున్నారు, సో ఎట్లాంటి రకాలు వేసుకున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎట్లా? ఈ మధ్య కాలంలో కోనసీమలు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం ఏజ్ బార్ అయిపోయినాయి. ఇంకోటి వాటికి ఏదో కొత్త రకం తెగులు వచ్చి కూలిపోయినాయి తలకాయ, వాటి సిగలు మొగిలి. అందుకే ఈ సంవత్సరం 60-70 రూపాయలు కూడా పలుకుతుంది కొబ్బరి బోండాలు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఒక 100 చెట్ల దాకా పాత ఉన్నాయి. అవి మంచిగానే కాస్తున్నాయి. మార్కెటింగ్ కూడా ఈజీ ఉంది. చుట్టుపక్కల వ్యాపారులు వస్తురు, వాళ్ళే తెంపుకుంటారు. మనకు కాయకు ఒక 20 రూపాయలు ఇస్తురు. అయితే కోనసీమలో దాదాపు చాలా వరకు చెట్లు పోయినాయి పాతాయి. దాంతో ర్యాపిడ్ గా కాస్ట్ పెరిగిపోయింది. కాబట్టి ఇది బాగానే లాభదాయకంగానే ఉంది. దీనికి పెద్ద పని ఉండదు, రోగాలు ఉండదు అనే ఆలోచనతో అందులో బాగా ఫెర్టైల్ ల్యాండ్ కాబట్టి నేను 24 ఫీట్ల కోటి మలేషియన్ గ్రీన్ డార్ఫ్, ఎల్లో డార్ఫ్, ఆరెంజ్ డార్ఫ్, డి నాలుగు రకాలతో పాటు రీసెంట్ గా కొన్ని చెట్లు పోయిండే, ఒక 10-15 చెట్లు పోతే నేను గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో రామ్ గంగా అనే వెరైటీని కూడా తెచ్చిన. 400 రూపాయల లెక్కన పడ్డది. మొదలు పెట్టిన 250 రూపాయల లెక్కన తెచ్చిన. ఇప్పుడు 400 మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్క మనం చూస్తున్న మొక్క ఇది సంవత్సరం పోయిన ఆగస్టు 8th నాడు పెట్టినాము. ఇప్పుడు మనం దాదాపు సంవత్సరం అయింది. బాగానే ఇది దాదాపు 6-7 ఫీట్లు పెరిగింది. 4th ఇయర్ ఇది మనకు పంట చేతికి వస్తుంది. అయితే ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఇది? 5 ఎకరాలు. ఎకరానికి 80 మొక్కలు లెక్కన 400 మొక్కలు పెట్టినాయి. కొబ్బరి చెట్లు పెట్టినాం. 4000 అరటి పెట్టినాం. 4000 అరటి పెట్టినది. సో పెట్టినప్పటి నుంచి అంటే మీరు తెచ్చుకునేటప్పుడు ఎంత వయసు ఉన్నటువంటి మొక్క తెచ్చుకున్నారు? దాదాపు అది 2 ఫీట్ ఉండే. 2 ఫీట్ అంటే వాడు వయసు ఎంత ఉండే? సంవత్సరం అని చెప్తారు వాళ్ళు, కానీ మనకు అది లెక్క రాదు. ప్లాంటేషన్ కి వెళ్ళే 4 years లెక్క. మనం ఎప్పుడైతే నాటు పెట్టిన కాంచే లెక్క 4 ఏళ్ళు పంట చేతికి రావడానికి. అది సో పెట్టుకునే కాన్సెల్ ఇది వీటికి ఎట్లా మెయింటెనెన్స్ ఏముంటుంది? నీళ్లు రోజు ఇచ్చుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఫర్టిగేషన్ వేసుకోవాల్సి వస్తుందా? నాటుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? మనం డ్రిప్పే వాడుతున్నాం. 3 days కు ఒకసారి ఒక 2 గంటలు 3 గంటలు పెట్టేస్తే సరిపోతుంది ఈ మొక్కకు. సింగిల్ డ్రిప్ వేసినాం ఇప్పుడు మేము. ఇక దీనికి ప్రధానంగా తెగుళ్ళు పెద్దగా ఏం రావు. వస్తే ఒకటి మువ్వకుల్లో ఒకటి వస్తుంది, ఒకటి కొమ్ము పురుగు, రైనోసారస్ బీటిల్ అంటారు. అది ఒకటి పడితే మొగిల పడితే, లేకపోతే మొదల దగ్గర మట్టలలో పడితే చెట్టు చచ్చిపోతుంది. దానికి మనం పిరియాడికల్ గా ప్రతి నెలకు ఒకసారి ఒక 5 grams క్లోరోఫైరిఫాస్ గుళికలు కానీ, ఫ్యూరడాన్ గుళికలు కానీ మొగిల ఈ మొదల దగ్గర వేసుకుంటారు. పోయడంతో పాటు అప్పుడప్పుడు మార్చి ఒకసారి మళ్ళీ మోనోక్రోటోఫాస్ లీటర్కు 2 ml లెక్క కలిపి మొదలు దడిచేటట్టు మొగి దడిచేటట్టు కూడా పోయాలి. పోతే ఫంగిసైడ్ COC కాపర్ ఆక్సి క్లోరైడ్ అని ఉంటుంది. దాన్ని కూడా లీటర్కు 4 grams 5 grams మిక్స్ చేసి చెట్టు ఒక్కంటికి మొగిల ఈ మొదల చుట్టూ ఉన్న మట్టాలను అంతటి పోస్తే మనకు ఈ కుళ్ళు తెగులు కూడా రాదు. అది సో ఇప్పుడు రెగ్యులర్ గా వేస్తున్నాం. హెల్దీగా ఉన్నాయి మొక్కలు. నీళ్ళ తడి 2-3 రోజులకోసారి డ్రిప్ వదలాలి. అది సో మీకు తీసుకున్నప్పుడు ఎట్లాంటి అంటే 4 సంవత్సరాల తర్వాత కాత వస్తేనే చెప్పారు? ఇవి 4 సంవత్సరాలకు కాత వచ్చే రకమే. నేను గట్కేశ్వర్ దగ్గర ఉన్నటువంటి తెలంగాణ నర్సరీలా అంకుషాపూర్ అని ఉంది, అక్కడే వాడు గ్యారంటీ ఇచ్చిండే సేల్స్ మ్యాన్. దాని మీదనే ఆయన నమ్మకం మీద తీసుకున్నాం. గ్రోత్ అయితే మంచిగానే ఉన్నాయి. అయితే కొబ్బరి సాగు అంటే ఎందుకు అనుకురు? అంటే అక్కడ బయట డిమాండ్ ఉంటుందనే పెట్టుకురా, లేకపోతే లాంగ్ రన్ లో తర్వాత ఆదాయం చూడొచ్చు అని అనుకురా, ఎట్లా అనుకురా? మనం ఒక 3 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు మననే దాస్తాయి. వీటి లైఫ్ పీరియడ్ 30 సంవత్సరాలు. మన తరం పోని ఇంకో తరాన్ని కూడా అందుతాయి, సాత్తాయి. ఇప్పుడు ఆంధ్రలో వాళ్ళు కొడుకున్న అంతే 10 కొబ్బరి చెట్లు ఉన్న అంతే అనుకుంటారు. ప్రతి ఒక్కరి పెరట్లో ఉంటాయి.
ఇక్కడ కానీ కేరళ కానీ. కాబట్టి ఇది లాభదాయకమైనది, పని లేదు దీన్ని ముఖ్యంగా పెద్దగా పని ఏం లేదు మనకు. ఇప్పుడు ఈ లేబర్ బేస్డ్ వ్యవసాయాలు చేసుడు తలకాయ నొప్పి అయిపోయింది కాబట్టి మనం పని తక్కువతోటి పంటలు వచ్చే వైపే మళ్ళాలే మనం. దాన్ని ఆలోచనతో నేను ఇది పెట్టిన. ఇది కొంచెం 4 years తర్వాత ఇప్పుడు ఈ 2 years మనం అరటిని వాడతాం. తర్వాత అరటి తీసేసినాక కొబ్బరి తోటలో అంతర పంటగా అరటి ఉంది. ఇప్పుడు 4000 మొక్కలు ఉన్నాయి. 2 పంటలు 3 పంటలు తీసిన తర్వాత అవి కంప్లీట్ తీసేసి ఇలా బొప్పాయి వేసేస్తా. ఒకటే మధ్యాహ్నం ఒక వరుస వేసుకోకపోతే వీటికి నీడ కాదు, డిస్టర్బెన్స్ ఉండదు, అది రెగ్యులర్ ఆదాయం ఉంటుంది బొప్పాయి కూడా. ఇక దీంట్లో మనం పిల్లి బెసర జనం ఇటువంటి చిన్న నేలమడి పెరిగే రకాలనే ఎంపిక చేసుకొని ఇన్ ఫ్యూచర్ ఇంట్లో కూడా మనం ఒక 50 పొటేల్ పిల్లలు వదిలిపెట్టుకున్నాం. అంటే నాది ఆల్రెడీ 10 acres కూడా వెల్ ఫెన్స్డ్. ఇప్పుడు ఆ 4 ఎకరాలలో సీతాఫలం వేసి అందులో ఎడ్జిల్లు సరేసి అందులోకి ఇప్పుడు ఒక 20 మేకలు వదిలిపెట్టాం. ఇప్పుడు అవి మంచిగానే గ్రోత్ బాగానే ఉంది, డెవలప్ అవుతున్నాయి, పిల్లలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా అది మేకలకు ఇది గొర్రెలకు కేటాయిస్తే ఇక మనకు ఏం పని ఉండదు. ఆ ఎరువును మనం ఈ మొక్కలకు ఇప్పుడు ఇలా మేకల ఎరువే పోసినాం, మనకు ఆ ఎరువు సమస్య కూడా పోతుంది. బాగానే ఉంది, మొక్క గ్రోత్ అయితే బాగుంది. నా సజెషన్ ఏంటంటే కొద్ది గొప్ప నీళ్ళు ఉండి ఎర్ర భూమిలో కూడా బాగానే వస్తుంది, నల్ల భూమిలో బాగానే వస్తుంది. ఒక ఎక్కువ చౌడు తప్పితే నల్ల రేగడి భూమిలో కానీ ఎర్ర దుబ్బలో కానీ మంచిగా వస్తుంది. కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది. పోతే ప్రతి రైతు కూడా తన పొలం చుట్టూ కూడా బార్డర్ ప్లాంటేషన్ లెక్క పెట్టుకోవచ్చు. ఒకవేళ నష్టం ఎప్పుడు లేదు కొబ్బరి. అది ఓకే. అయితే మన భూమి నల్ల భూమిలాగా కనిపిస్తుంది, సో నల్ల రేగడి భూమిలాగా. సో ఇది బాగా సూట్ అవుతున్నట్టేనా మనకు దీంట్లో? దీని గ్రోత్ బట్టి చూస్తేనే సంవత్సరానికి ఇప్పుడు ఇది ఇంత గ్రోత్ వచ్చిందంటే జనరల్గా ఇంత గ్రోత్ రావు సంవత్సరాలు. దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇలా న్యాచురల్ మాన్యూర్ కూడా ప్రధాన భూమిక పోషించింది. పోతే మనం కూడా మేకల ఎరువు అది పోస్తున్నాం. ఇప్పటికి 3 times పోసిన నేను. అది దాంతో రోగాలు కూడా తక్కువ వస్తాయి. మనం మేకల ఎరువు దాంట్లో గుళికలు కలిపేస్తున్నాం కాబట్టి. ఇది పెట్టుకోవడానికి ప్లాంటేషన్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు కావచ్చు మీకు ఓవరాల్గా? మళ్ళీ ఈళ్ళు వచ్చేంత వరకు కూడా మనకి ఎంత ఖర్చు అవుతుంది? సాధారణంగా సంవత్సరం కూడా ఎంత ఖర్చు అవుతుంటుంది? ఇప్పుడు 400 చెట్లకు నాకు 25,400 1,00,000 రూపాయలు. మొన్న ఒక 15,000 1,06,000 మొక్కల ఖర్చు వచ్చింది. ఇక నాటేయడానికి ఏముంది, ఒకరోజు నాటేసిరు 10 మంది వచ్చి. కాబట్టి 400 చెట్లు 40 మొక్కలు వేసేసిరు, అయిపోయింది. అది పెద్దగా లోతు కూడా తీసేది ఏం లేదు, పారంతో మెత్త భూమి మనది కాబట్టి పారతోటి తీసి. ఇంకోటి నా సజెషన్ ఏంటంటే కొత్తగా కొబ్బరి పెడతారు పాపం తెలియక ఈ కాయను లోపలికి మునుగ పెడతారు. అట్లా ఎప్పుడు పెట్టదు, అట్లా పెడితే ఏంటంటే చాలా వరకు ఈ మొదలు కుళ్ళు వచ్చి చచ్చిపోతాయి. ఎప్పుడైనా కాయ పై భాగం పైకి కనిపిస్తుండాలి, కనిపించే సర్ఫేస్ లెవెల్ కాయ కనిపిస్తట్టు పెడితే మొదలు కుళ్ళు రాదు, 100% బతాయి. నేను అదే చేసిన కాబట్టి నా దాంట్లో ఎక్కువ. నాటుకునేటప్పుడు మీరు ఏమన్నా దాంట్లో వేరేమన్నా వేసినారా? దాంట్లో బలం లేని భూమి అయితే మనం సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, వేపపిండి, పోతే కొన్ని గూలికలు, విషపు గూలికలు వేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఏరు పురుగు ఏది రావు, రెండు రాకుండా. సో ఓవరాల్గా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు. సో ప్రస్తుతానికి సంవత్సరానికి ఇట్లా నడిపిస్తారు. అవును. సో 3 ఏళ్ళ తర్వాత ఎట్లాంటి దిగుబడి వస్తుంది అని జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో వీటికి కూడా మార్కెట్ ఉంటుందా మన కాడ? ఎట్లుంటుంది? అయితే మినిమం అంటే పెద్ద మొత్తంలో వస్తాయి కాబట్టి మినిమం ఇయర్లీ తక్కువ 300 కాయలు అయితే కాస్తుంది. 3 దఫాలు కలిసి ఎక్కువనే వస్తాయి, అయినా మనం తక్కువనే చెప్పుకోవాలి. 300 కాయలు వచ్చినాయి అనుకోండి, 60 మనకు రావు. ఎప్పుడైనా మనం 20,000 20 చూసినా 6,000 ఒక మొక్క. 6,000 ఒక మొక్క బదులు 4,000 ఒక మొక్క వచ్చినా మనకు నష్టం లేదు. ఎందుకంటే దీని మీద మనం పెద్దగా పెట్టిన వాళ్ళంగా పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, కష్టం లేదు కాబట్టి. సో కొత్తగా ఎవరైనా ఇట్లా కొబ్బరి తోట వైపు ఇట్లా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? అసలు దీంట్లో మీరు ఇప్పుడు సంవత్సరం చూసారు, సో ఇల్లు అయితే ఇంకా రాలేదు, ఆల్రెడీ మీకు పాత పొలం చుట్టూ పెట్టుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం చెప్తారు? ఏం లేదు, ఈజీ వ్యవసాయం చేయాలనుకుంటే బొప్పాయి, మునగ, కొబ్బరి ఈ 3 పంటల బెస్ట్ క్రాప్స్. పెద్ద తెగులు కూడా ఏముండయి, లోకల్ మార్కెట్ పోతుంది. ఇంకోటి మనం ముఖ్యంగా ఇప్పుడు నా అరటిది అదే ప్రాబ్లం కదా, వాడే రావాలి, బీరగాడే రావాలి,
వారే కొనాలి, అవును. లేకపోతే ఖరాబ్ అయిపోతాయి. కానీ వీటికి ఆ బాధ లేదు. ఎవడు రాలేదు అనుకోండి, ఆ కాయలు అట్నే ఇసి పెడదాం, ఇసి పెడితే ఒట్టికాయలు అవుతాయి, మనం ఒట్టికాయలు అమ్ముకోవచ్చు. అట్లా కూడా లేదనుకోండి, మన చుట్టుపక్కల ఎద్దుగానగాలు చాలా ఉన్నాయి. ఆ ఎద్దుగానగాల దగ్గర దీని నూనె తీసుకొని నూనె కూడా నూనె 800 రూపాయలు లీటర్ అమ్ముతున్నారు. ఓకే చేయొచ్చు. ఇప్పుడు మేము 2 years ఇప్పుడు మా కాయలు అందిన కాంచి మేము 2 yearsకి వెళ్ళి కొబ్బరి నూనెనే మా వంటకు కంటిన్యూస్ గా వాడుతున్నాం. ఎందుకంటే ఇలా లారిక్ యాసిడ్ అనేది ఉంటది, వేరే ఏ నూనెలలో ఉండదు. అది షుగర్ పేషెంట్లకు, వీళ్ళకు హార్ట్ కు మంచిదని డాక్టర్లు కూడా సజెషన్ చేస్తారు. కాబట్టి నా సలహా కూడా ఏంటంటే ఎప్పుడు కొబ్బరి నష్టం లేదు, అందరు పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది అజయ్ కుమార్ రెడ్డి గారు రీసెంట్గా దాదాపు సంవత్సరం అయితే అవుతుంది. సో కొబ్బరి తోటలో అరటి పంటను అంతర పంటగా వేసుకుని నడిపిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అరటి తోటలో కొబ్బరి పంట కనిపిస్తుంది. సో ఓవరాల్గా 5 ఎకరాల విస్తీర్ణంలో ఎకరానికి 80 చెట్లు చొప్పున అయితే సో 24 సైజులు అయితే కొబ్బరి చెట్లను అయితే నాటుకున్నారు. సో దీంట్లో 4 రకాల వెరైటీలు అయితే నాటుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో దాంట్లో మలేషియన్ గ్రీన్ డార్ఫ్, ఎల్లో, ఆరెంజ్ ఇట్లాంటి బ్రీడ్లు అయితే ఉన్నాయి. ఇట్లాంటి జాతులు అంటే ఇట్లాంటి బ్రీడ్ రకాలన్నిటి కూడా నాటుకున్నారు. సో ఒక 4 సంవత్సరాల తర్వాత అయితే ఫస్ట్ సీడ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో వీటి మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే కనుక స్టార్టింగ్లో పెద్ద ఎక్కువ రిస్క్ తీసుకోకపోయినా కూడా ఒక నీటి తల్లు మంచిగా అంటే రెగ్యులర్గా 2-3 రోజులకు ఒకసారి తేమని చూసి ఇచ్చుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటే కనుక దాంతోపాటు ఏదైతే కొమ్ము పురుగు వస్తుందో దాన్ని చూసుకొని జాగ్రత్తగా నెలకు ఏవైతే స్ప్రేలు చేసుకోవాలో కానీ లేకపోతే ఏవైనా పౌడర్లు లిక్విడ్లు చల్లుకోవాలో అవన్నీ కూడా మొదల్లో అవి వేసుకుంటే కనుక ఇబ్బంది లేకుండా సాఫీగా ఈ కొబ్బరిని పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. సో మన ఏరియాలో ఎక్కడైనా కూడా మార్కెట్ ఈజీగా జరుగుతుంది. సో ఎవరైనా ఉన్నా కూడా అసలు కొబ్బరి ఏదైతే తెంపలేని సిచ్యువేషన్ ఉన్నా, సీల్ కాకపోయిన సిచ్యువేషన్ ఉన్నా కూడా మార్కెట్ ఈజీగా వేరే రూపాల్లో కూడా దాన్ని యాడ్ ఆన్ చేసి కూడా వాల్యూ అడిషన్ చేసుకుని కూడా సేల్ చేసుకోవచ్చు చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా కొబ్బరి సాగు చేసుకున్నటువంటి కొత్తగా సాగు చేసుకోవాలనుకున్నా లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా కొబ్బరి సాగు వైపు రావాలనుకునే రైతులకైతే ఇది మంచి పంటగా చూడొచ్చు.